ఫ్రెండ్స్, ఈవేళ నేను మీకు పల్లి పుట్నాల చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మరి మీరందరూ కూడా నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఒక బౌల్ పల్లీలు అండ్ ఒక హాఫ్ బౌల్ పుట్నాల పప్పు. ఇక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి కాగాక పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో హాఫ్ కప్ పుట్నాలు అయితే వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి ఒక్క 2 మినిట్స్ మరొకసారి వీటితో కలిపి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన చట్నీ పప్పుని గ్రైండర్ గిన్నెలో వేసుకొని దీనిలో తగిన సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపుని పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి కాగాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని చట్నీలో యాడ్ చేసుకుంటాను. ఎంతో టేస్టీ పల్లి పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.